ఒరే సించాన్, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. నువ్వేదో జాగ్రత్తగా ఉండు, టీవీ చూసుకో, ఓకేనా? నేనైతే వెళ్తున్నాను రా. ఓకే మామ, జాగ్రత్తగా వెళ్ళిరా, ఓకేనా? అక్కడ నాకు టాయ్స్ తేవే, అక్కడ నాకు బర్రె పిల్ల తా, ఓకేనా? సరేలా, లేట్ అయిపోయింది, వెళ్తున్నాను రా. ఓకే మామ, నా బొమ్మ మాత్రం మర్చిపోకు. ఓకేరా, మర్చిపోలేరా బాబు. చాలా లేట్ అయిపోయింది. అమ్మమ్మ గారు ఊర్లో లడ్డూలు చేసి పెట్టి ఉంటారు నా కోసం. త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళిపోతాను బాబు. అరే ముందు కారు రా, కారు కారు. అయ్యో! A few moments later. ఊరే సించాన్, ఒక సాడ్ న్యూస్ రా. మీ మావయ్యకి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది రా. ఇప్పుడు తను నడవలేడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మీరే ఎలా అయినా కాపాడాలి అంకుల్, ప్లీజ్ అంకుల్. మా మమ్మీని ఎలా అయినా కాపాడాలి అంకుల్. మీకు కావాలంటే, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు ఇస్తాం మేము, ప్లీజ్ అంకుల్. సరేరా సించాన్, డోరేమోన్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. నాకేమనిపిస్తుందంటే ఎవరో చేపించారని నాకు అనిపిస్తుంది. మీ మావయ్య శత్రువులు ఎవరో చేపించారని నాకు అనిపిస్తుంది. వెళ్దాం పదండి. ఎక్కడే కదా వస్తున్నారు కదా మీరు, పదండి వెళ్దాం. మీ మావయ్య శత్రువులే ఎవరో ఒకటి చేపించారా, నాకు అదే డౌట్. కానీ మీ మావయ్య శత్రువులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ మావయ్య గొడవలు ఎక్కువ చేస్తారు కాబట్టి, అంటే మన వాళ్ళని రక్షిస్తారు కాబట్టి, గొడవలు ఎక్కువ, శత్రువులు ఎక్కువ కాబట్టి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది, వెళ్దాం. ఇక్కడే ఉంది. అవునరా, ఎస్పీ గారు, ఎస్ఐ గారు లోపలే ఉన్నారు. సించాన్, మీరు త్వరగా రావాలరా. వదిలే, మీరు ఇక్కడే ఉన్నాను రా, నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాను. సార్ ఎస్ఐ గారు ఎక్కడ? సార్ ఎస్ఐ గారు ఎక్కడ సార్? ఎస్ఐ గారు మా వాళ్ళు ఎవరో చేపించారండి. కాదు, వీళ్ళ మావయ్య వాళ్ళంట ఎవరో చేపించారండి. ప్లీజ్ మీరే ఎలా అయినా కంప్లైంట్ రాసుకోండి. ఎవరో రౌడీలు కానీ ఎవరో చేశారండి. మీరే కొంచెం వాళ్ళని కనిపెట్టి జైల్లో వేయాలి. ఏంటి పోలీస్ గారు, ఎస్ఐ గారు? పోవయ్యా పోవు. ఇక్కడ ఏమైనా ఫుడ్ స్టాల్ పెట్టారా ఏంటి? మీరు ఇక్కడ ఏమైనా ఫుడ్ స్టాల్ పెట్టారండి అయ్యా? మీరు కంప్లైంట్ రాసుకోవడానికి మాకు డబ్బులు ఇస్తేనే రాస్తాం, మళ్ళీ చూసుకోండి అయ్యా. మీరేంటయ్యా పోలీసులు? అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా పట్టించుకోలేదు. ఏం పోలీసులు అయ్యా మీరు? ఓయ్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు ఏంటి? ఇదేనా మీ ఇల్లు అనుకున్నావరా? హోల్సేల్ ఇల్లు అనుకున్నావా?